హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ చాక్లెట్ శామ్. అండ్ మనమైతే లాస్ట్ టైం వీడియో అది మెయింటెనెన్స్ క్యాలరీస్ గురించి, వాట్ ఈస్ సప్లస్ అండ్ వాట్ ఈస్ డెఫిసిట్ అండ్ అసలు క్యాలరీస్ అంటే ఏంది అది మొత్తం అయితే మాట్లాడేసుకున్నాం. ఒకవేళ ఎవరైనా చూడకుంటే అది పోయి చూసేయండి లాస్ట్ వీడియో. అయితే ఆ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ వచ్చింది, ఒక 14 days గ్యాప్ వచ్చింది. ఎందుకంటే హెల్త్ బాగుండట్లే. అది కాకుండా రీసెంట్గా మనం ఆర్నాల్డ్ ఫేస్ 1 మాస్ పెరగనికి అంటే మజిల్ బెంచ్ అనేది అది వర్కౌట్ మంచిగా యూజ్ అవుతుంది. అదైతే మనం చూస్ చేసుకున్నాం. అండ్ ఇప్పటివరకు అయితే ఎవరు ట్రై చేయలేదు, అంటే ట్రై చేయలేదంటే ఎవ్వరు చేయలే. అది మన యూట్యూబ్లో పోస్ట్ ఎవరు చేయలే, అది సంగతి. అయితే మనల్ని చూసి మన తెలుగు కమ్యూనిటీలో ఇంకెవరైనా చేస్తారేమో అనే హోప్తో అదైతే మనం స్టార్ట్ చేసినాం. అయితే మనం 2 days అయితే చేసినాం. చెస్ట్ బ్యాక్ చేసినాం. అండ్ నెక్స్ట్ డే ఆర్మ్స్ చేసినాం, లైక్ బైసెప్, ట్రైసెప్, షోల్డర్స్, 4 arms. అది చేసినాక మనకేమైందంటే హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. చిన్న దావత్ ఉండే. హైదరాబాద్ పోయేసి వచ్చినాక మొత్తం చాతకపోవటం, జ్వరం రావటం, అట్లా ఒక వారం అట్లా వెళ్ళిపోయింది. కరెక్ట్ జిమ్ కూడా చేయలే, ఒక డైట్ మంచిగా తీసుకున్నా. అయితే వెయిట్ కూడా తగ్గలే. అయితే వర్కౌట్ ఆగిపోయింది. జస్ట్ 2 days అయింది. ఆర్నాల్డ్లో Day 1 అయింది, Day 2 అయింది. అయితే చెస్ట్ బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ టైం ఉందంటే లెగ్స్ ఉన్నాయి. అందులో అయితే కంటిన్యూ చేయలే. కావున మనం ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాం. అండ్ మన ఆర్నాల్డ్ ఏమేమి చేసేటోడు, మన ఫేస్ 1లో మాస్ గెయిన్ చేయడానికి అంటే మజిల్ గెయిన్ చేయడానికి ఫేస్ 1లో ఫస్ట్ వీక్లో ఫస్ట్ వర్కౌట్ లెగ్స్ది ఏమేమి వేరియేషన్స్ ఉంటాయి, అసలు మొత్తం సూపర్ సెట్స్ ఏమేమి ఉంటాయి అది మొత్తం అయితే నేను మీతో షేర్ చేసేసుకుంటా. అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఎవరైతే నాకు ఛానల్ని కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందు మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తా. మంచిగా ఉంది, కంటెంట్ లోడ్ అవుతుంది, కానీ మనకు అప్లోడ్ చేయడానికి టైం దొరకట్లే. మనమైతే లైన్గా ఒక ఫేస్ 1 ఫేస్ 2 ఒక 2 months పడుతుంది. లైన్గా రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. ఫేస్ 2 అయిపోయినాక మనం మెయిన్గా హ్యూమన్ అనాటమీ ఏంది అసలు మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఈ ఫీల్డ్లో మొత్తం నాలెడ్జ్ గురించి అసలు మొత్తం నాలెడ్జ్ అయితే ఇచ్చేస్తాం. ఎట్ ద సేమ్ టైం బాడీ ఎట్లా పంప్ అవుతుంది, వర్కౌట్ ఏమేమి చేయాలి, ఏమేమి మజిల్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అది కూడా మాట్లాడేసుకుందాం. అయితే ఇంత ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనకైతే లాస్ట్ వీడియోకి ఈ వీడియో గ్యాప్ వచ్చింది. అండ్ సపోర్ట్ ఇవ్వండి, మంచిగా దొరుకుతుంది, మంచిగా వస్తున్నాయి రీచ్. మన షార్ట్స్కి మన అన్నిటికీ మంచిగా వైరల్ కూడా అవుతున్నాయి వీడియోస్. ఇట్లనే సపోర్ట్ చేయండి, ఇట్లనే ఉండండి. అంతే, మనమైతే లెగ్స్ వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకే గాయ్స్, ఇదైతే మన బాడీ కండిషన్. ఈజీగా 1 week అయిపోయింది అసలు జిమ్కి రాక. అండ్ డైట్ అయితే మంచిగా నడుస్తుంది, బట్ వర్కౌట్ స్టిల్ ఆగిపోయింది ఒక వారం నుండి. ఇదైతే మన బాడీ కండిషన్. మొత్తం అసలు పంపింగ్ లేదు, ఒక వారం నుండి ఏం లేదు. అయితే మనం డైరెక్ట్ లెగ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ముందైతే వార్మప్ చేసుకుందాం. వార్మప్లో మనకి లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు మ్యాండేటరీ ఏమేమంటే ముందు ఇట్లా మొత్తం మంచిగా ఫ్రీ చేసుకోండి. చేసుకున్నాక మంచిగా ఇట్లా మొత్తం మంచిగా స్ట్రెచ్ చేసినాక మొత్తం మంచిగా అవుతాయి. అయితే లాస్ట్ మంచిగా ఇట్లా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేస్తే ఈ మొత్తం ఇన్నర్ టైట్ అండ్ మన గ్లూట్స్ అయితే ఫ్రీ అయిపోతాయి. లైక్ చూసిల్లు కదా ఇందాక నేను తీసిన వీడియోస్లో, అసలు నార్మల్గా ఇప్పుడు వీడియో తీద్దాం, నేను చేసే వర్కౌట్ మొత్తం చూపెడదామంటే లైటింగ్ సపోర్ట్ చేయట్లే అసలు. ఇందులో జిమ్లో లైక్ ఉంటుంది కదా, చాలామంది యూట్యూబర్స్ కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ లైటింగ్ చేయబట్టే జిమ్స్ మారుతూ ఉంటారు. అట్లా ఇప్పుడు నేను మొత్తం షూట్ చేసి చూపెడదాం అనుకున్నా, కానీ అసలు ఇంపాసిబుల్ కావట్లే. మొత్తం అసలు వీడియో క్లారిటీ తగ్గిపోతుంది. అండ్ చూసేటోళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు లైటింగ్ లేకుంటే. అండ్ అసలు నేను ఏమేమి చేస్తానా మొత్తం అసలు ఎట్లా చేయాలా మొత్తం చూపెడదాం అనుకున్నా, చెప్దాం అనుకున్నా, కానీ అసలు లైటింగ్ సపోర్ట్ చేయట్లే. అసలు ఇక అట్లుంది కదా. అయితే నేను ఏమేమి వేరియేషన్స్ చేసినా మొత్తం జస్ట్ ఒక్కొక్క వీడియో తీసి నార్మల్గా మనది ఏదైతే ఆర్నాల్డ్ ఛాలెంజ్ నడుస్తుంది, అదే ఫేస్ నడుస్తుంది కదా సిరీస్, Day 1 Day 2 అట్లా, అందులో పోస్ట్ చేయడానికి అయితే నేను 9:16 తీసుకున్నా. అదే ఇందులో పోస్ట్ చేసేస్తా. అయితే ఇది మీరు చూడండి, నెక్స్ట్ పోస్ట్ చేస్తా. అండ్ మనమైతే జిమ్ మారిపోతున్నాం. మనం తీసే వీడియోస్కి అసలు సపోర్ట్ చేయట్లేదు జిమ్. యాక్చువల్గా అయితే అసలు ఈ జిమ్లో ఉండాలి, నేను చేయాలనుకున్నా ఈ జిమ్లోనే, కానీ అసలు లైటింగ్ సపోర్ట్ చేయట్లే. అది కాకుండా
మనం నెక్స్ట్ జిమ్కి పోతున్నాం, అక్కడైతే లైటింగ్ మస్తు ఉంది. ఇది కథ అయితే. ఇది కథ అస్సలు నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఈ వీడియోలో, కానీ బరాబర్ నేను చేసిన కదా, చేసిన దానికి మీకు చూపెట్టాలా పక్క, అందుకనే నేను పోస్ట్ చేస్తాను. అయితే ఫస్ట్ ఒక 4-5 క్లిప్స్ ఎట్లనో తీసినాం, ఇక తీయాలా వద్దా అనుకుంటే, ఇక మొత్తం లాంగ్ టర్మ్లో మొత్తం నేను ఏమేమి చేసింది అది తీస్తే డైరెక్ట్ అసలు నేను ఏమేమి చేసింది అది తీస్తే మీరు డైరెక్ట్ అసలు ఏం చేస్తాను రా బాయ్, ఏం క్లారిటీ లేదు వీడియోస్లో, అసలు ఏం లేదు అని అనుకుంటారు. మొత్తం ఎట్లొస్తాను చూడండి. ఇంత మంచి ఫోన్ ఇంత మంచిది పెట్టుకొని నేను అసలు అట్లా క్లారిటీలో చేయడం నాకే నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను డేర్ చేసి నేను అప్లోడ్ చేసినా వచ్చిన వాళ్ళు చూసి వెళ్ళిపోతారు, క్లారిటీ లేదు రాబాయ్ అని. నాకు అది ఇష్టం లేదు, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఏదైతే నా వీడియోస్ చూస్తారో అందులో బరాబర్ ఏదో ఒకటి నేర్చుకొని పోవాలనే ఇది నాది థాట్. అయితే ఇది సంగతి. మనదైతే Day 3 రేపు వచ్చేస్తుంది వీడియో. అయితే అందులో క్లిప్స్ ఇందులో యాడ్ చేసి నేను ఏమేమి చేసినా చూపెడతా. మన వర్కౌట్లో ఏమేమి చేసినాం, ముందైతే స్వాట్స్ చేసినాం, తర్వాత స్ట్రైట్ లెగ్ డెడ్ లిఫ్ట్స్ చేసినాం, దాని తర్వాత గుడ్ మార్నింగ్స్ నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ అయితే మనకి 3 డేస్కి అయితే 1 వీక్లో ట్వైస్ చేస్తాం కదా లెగ్స్. సెకండ్ టైం లెగ్స్ ట్రైన్ చేసేటప్పుడు గుడ్ మార్నింగ్స్ చేస్తాం. అందులో మెన్షన్ చేసింది గుడ్ మార్నింగ్స్ వీక్లీ ఒకటేసారి ట్రైన్ చేయండి అని. అయితే గుడ్ మార్నింగ్స్ నెక్స్ట్ చేస్తాం. మెయిన్గా అయితే ఇప్పుడు ఏమేమి చేసినాం, స్క్వాట్స్ చేసినాం, స్ట్రైట్ లెగ్ డెడ్ లిఫ్ట్ చేసినాం, దాని తర్వాత ఇది లెగ్ ఎక్స్టెన్షన్స్, లెగ్ కర్ల్స్, ఇది సూపర్ సెట్, దాని తర్వాత లంజెస్. ఈ 1 2 3 4 మొత్తం 5 వేరియేషన్స్ చేసినాం. అయితే ఇది సంగతి. నేను ఏమేమి చేసినా మొత్తం అందులో చూపెట్టేస్తా. అండ్ ఇప్పుడు ఇట్లున్నా కదా, కొంచెం బయటికి తీసుకురావాలా. నా బ్యాక్ బోన్ స్ట్రేట్ ఉండి, నా హిప్, నా మోకాలు అనేటివి కొంచెం ముందుకు రావాలి, ఎక్కువ పోవద్దు ముందుకి. ఇట్లా మరీ ముందుకు పోతే లేచేటప్పుడు మన బ్యాక్ మీద పెయిన్ పడుతుంది. అయితే స్క్వాట్స్ మనది ముందు ఎట్లా వామప్ సెట్ 30 రావాలా రెప్స్ అందులో ఉన్నాయి. ఆర్నాల్డ్ది ఫస్ట్ వామప్ సెట్ 30 రెప్స్ రావాలి. మనం వామప్ సెట్ చేస్తున్నాం, దాని తర్వాత బార్బల్ స్క్వాట్స్ చేస్తాం. అయితే చూడండి ఎట్లా చేస్తాను. ఇట్లా పర్ఫామ్ చేయాలి. 2 3 4 5 అండ్ ఇప్పుడు మనం స్క్వాట్స్ పర్ఫామ్ చేస్తున్నాం కదా. స్క్వాట్స్ అనేది కాంపౌండ్ మూమెంట్, కాంపౌండ్ ఎక్సర్సైజ్. అది కాకుండా స్క్వాట్ చేస్తే ఎక్కడ ఏది బిల్డ్ అవ్వాలో అది బిల్డ్ అవుతుంది. లైక్ హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్, మొత్తం ఇన్నర్ థై, అవుటర్ థై మొత్తం ఓవరాల్గా బిల్డ్ అవుతుంది. మొత్తం ఎట్లా అంటే స్క్వాట్స్ అనేది జబర్దస్త్ ఎక్సర్సైజ్. అండ్ ఒకవేళ మీకు స్క్వాట్స్ చేస్తా అంటే లైక్ నీ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే యూ కెన్ చూస్ అనదర్ ఎక్సర్సైజ్ లైక్ లెగ్ ఎక్స్టెన్షన్స్, లెగ్ కర్ల్స్, లెగ్ ప్రెస్సెస్. అట్లా నన్ను అడిగితే స్క్వాట్స్ మంచిదంట. ఒకవేళ స్క్వాట్స్ చేయలేకపోతారు అంటే యూ కెన్ మూవ్ టు అనదర్ ఎక్సర్సైజ్. 8 రావాలా రెప్స్ చూద్దాం. అండ్ ఎప్పుడైతే మీరు కాంపౌండ్ మూమెంట్స్లో మీరు ఇట్లా లిఫ్ట్ చేయడానికి స్టార్టింగ్ ఇట్లా పోతారో బ్రేస్ చేయండి, లోపల బ్రీత్ ఇన్ చేయండి. లైక్ చెస్ట్లోకి తీసుకోకుండా గాలి కడుపులోకి తీసుకోండి. ఇట్లా తీసుకొని గట్టిగా బిగబట్టండి, బ్రేసింగ్ చేయండి. బ్రేసింగ్ చేస్తే కోర్ టైట్ అవుతుంది. ఇది టెక్నిక్. ఎవరు లేనప్పుడు చూసి ఫాలో అయిపోండి.
ఓకే, స్ట్రైట్ లెగ్ డెడ్ లిఫ్ట్స్ అంటే ఇది మన ఓవరాల్ ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక మనిషి ఇంతనే వంగగలడు, ఒక మనిషి లెగ్స్ స్ట్రైట్ పెట్టి మొత్తం ఇట్లా ఆనుకోగలడు. అట్లా స్ట్రైట్ లెగ్ డెడ్ లిఫ్ట్స్. అయితే నా మొబిలిటీ వేరే ఉంటుంది, వేరే వాళ్ళ మొబిలిటీ వేరే ఉంటుంది. నా మొబిలిటీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అంతవరకే దింపి దాని తర్వాత లేపుతా. అట్లా స్ట్రైట్ లెగ్ డెడ్ లిఫ్ట్స్ అంటే ఇవి స్ట్రైట్ లెగ్ డెడ్ లిఫ్ట్స్. మన లెగ్స్ అయితే స్ట్రైట్ ఉండాలి. ఇందులో బ్రో డిప్స్ ఎలా కొట్టాలి చెప్పొచ్చు కదా. తిన్న తర్వాత మ్యాక్సిమం మాట్లాడలేకపోయినా. అయితే ఇది మన లెగ్ వర్కౌట్ ఆర్నాల్డ్ ఫేస్ 1ది ఫస్ట్ వీక్ది. అయితే ఇంకా చేద్దాం, ఇంకా 2 months ఉన్నాయి, ఇంకా మొత్తం కంప్లీట్ చేద్దాం, చూద్దాం. అయితే ఈ ఆటకైతే ఇంతే. ఈ వీడియో ఎండింగ్ ఏదో మిస్ అవుతుంది అనుకున్నా, అందుకని ఇస్తాను ఎండింగ్. 1 day అయిపోయింది షూట్ చేసి, కానీ ఇంకా ఎడిట్ చేసి సాయంత్రం వరకు పోస్ట్ చేసేస్తా. అయితే ఇప్పటి వరకు లాస్ట్ వరకు నాకు తెలిసి కరెక్ట్ ఇవ్వలేకపోయినా కంటెంట్. లైక్ ఇప్పుడు నేనేమేం చేస్తానా, ఎట్లా చేయాలా అనేది చూపించాలి మీకు. లైక్ ఇప్పుడు స్వాట్స్ ఎట్లా చేయాలో చూపెట్టినా, అండ్ స్ట్రైట్ లెగ్ డెడ్ లిఫ్ట్స్ ఎట్లా చేయాలో చూపెట్టినా. దాని తర్వాత లంజెస్, మన లెగ్ ఎక్స్టెన్షన్స్లో మళ్ళీ 3 types ఉంటాయని అంటారు, కానీ అవి వేస్ట్. జస్ట్ స్ట్రైట్ పెట్టి లేపుడే. అది లేపితే మీకు ఎక్కడ ఏది బిల్డ్ అవ్వాలో అది బిల్డ్ అవుతుంది. అండ్ లెగ్ కర్ల్స్లో లైట్గా మన హిప్ లైట్గా కొంచెం బెండ్ చేసి గుంజాలి, మన బ్యాక్ మీద ఎఫెక్ట్ పడకుండా. అండ్ మొత్తం ఎట్లా అంటే హ్యామ్స్ట్రింగ్స్ మీదే మొత్తం మొత్తం కాన్సన్ట్రేషన్, మొత్తం టెన్షన్ క్రియేట్ అవ్వడానికి. అయితే ఇది మొత్తం ఉంటుంది. కరెక్ట్ మాట్లాడలేకపోయినా అయితే మనం జిమ్ ఆడుతున్నాం. అయితే నెక్స్ట్ వీడియో అయితే కిరాక్ ఉంటుంది డైరెక్ట్. ఈ వీడియోలో కరెక్ట్ ఇవ్వలేకపోయినా కంటెంట్. అండ్ లాస్ట్ వరకు ఎవరైతే చూసిల్లో థ్యాంక్స్. అండ్ లాస్ట్ వరకు ఎవరైతే చూసిల్లో బరాబర్ కామెంట్ చేయండి లాస్ట్ వరకు ఉన్నా అని, అట్లా గుర్తుంచుకుంటా. రైట్, ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్తో.